T20 వరల్డ్ కప్ లో ఇవాళ తొలి సెమీఫైనల్ జరగనుంది. దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ మధ్య సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుంది. ఐడెన్ మార్క్రమ్ నేతృత్వంలోని సఫారీలో మిచెల్ షార్ట్నర్ కెప్టెన్సీలో కివీస్ బలంగా కనిపిస్తున్నాయి. ఇరు బలమైన జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది. ఈ వరల్డ్ కప్ లో జైత్రయాత్రను కొనసాగిస్తున్న సఫారీలను అడ్డుకోవడం కివీస్ కు పెద్ద సవాల్గా మారనుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ భీకర ఫామ్ లో ఉన్నారు. సూపర్ 8 లో తడబడుతూ సెమీస్ చేరుకున్న కివీస్ సఫారీలను నిలువరిస్తే ఫైనల్ కు వెళ్లనుంది. మరింత సమాచారం తేజస్వి అందిస్తారు. తేజస్వి, T20 వరల్డ్ కప్ లో ఫస్ట్ సెమీఫైనల్ పై అప్డేట్స్ ఏంటి? రైట్ అపర్ణ, ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఈ రోజు నుంచి ఒక క్రూషియల్ ఫేజ్లోకి అడుగు పెడుతోంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అఫీషియల్గా ఇవన్నీ నాకౌట్ మ్యాచెస్ కాబట్టి ఈ రోజు ఫస్ట్ సెమీఫైనల్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగబోతోంది. అండ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఉండబోతోంది ఫస్ట్ సెమీఫైనల్లో. అండ్ ఈ రెండు టీమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే సౌత్ ఆఫ్రికా వన్ ఆఫ్ ది అన్బీటెన్ సైడ్. ఈ సీజన్లో మిగతా ఏ టీము ఇంత స్ట్రాంగ్గా రాలేదు. ఈవెన్ ఇండియా స్ట్రాంగ్ అనుకున్నాం, కానీ ఇండియా కూడా ఒక మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. కానీ సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇక్కడి వరకు వచ్చారు. లాస్ట్ 2024 వరల్డ్ కప్లో కూడా సౌత్ ఆఫ్రికా అన్బీటెన్గానే ఫైనల్కి వచ్చింది. ఇండియా చేతుల్లో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. లాస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు కంపేర్ చేసుకుంటే ఆ ఫైనల్ మ్యాచ్ తప్ప సౌత్ ఆఫ్రికా అసలు వరల్డ్ కప్స్లో ఒక్క మ్యాచ్ కూడా T20 వరల్డ్ కప్స్లో అసలు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయిన వాళ్ళకి రికార్డే లేదు. అలాంటి అన్బీటెన్ స్ట్రాంగెస్ట్ సైడ్గా ఉంది సౌత్ ఆఫ్రికా. అండ్ వాళ్ళ టీం కూడా ప్లేయర్స్ ప్రతి ప్లేయరు మంచి ఫామ్లో ఉన్నారు. బౌలర్స్ నుంచి బ్యాట్స్మెన్, వాళ్ళ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ అయితే ఈ సీజన్లో హయ్యెస్ట్ రన్స్ స్కోర్ చేసిన పర్సన్గా కూడా ప్లేయర్గా కూడా ఐడెన్ మార్క్రమ్ ఉన్నారు. అండ్ వాళ్ళకి ఒక స్ట్రాంగెస్ట్ సైడ్ ఉంది. ఇండియాతో కూడా కంపేర్ చేసుకుంటే డేవిడ్ మిల్లర్ లాంటి స్ట్రాంగెస్ట్ పిల్లర్ సపోర్ట్ మనకి ఇండియాకి అది మిస్ అవుతుంది కదా. సో అలా సౌత్ ఆఫ్రికాకి స్ట్రాంగెస్ట్ సైడ్ ఉంది. కానీ వాళ్ళని చోకర్స్ అంటారు. వాళ్ళు ఇలాంటి క్రూషియల్ కండిషన్స్లో తడబడి వెనక్కి వెళ్ళిపోవడం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము. అండ్ న్యూజిలాండ్ ఎప్పుడో 2000లో వాళ్ళు ఒక ఐసీసీ టోర్నమెంట్ గెలవడం జరిగిందంట. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి న్యూజిలాండ్ ఒక్కసారి కూడా ఒక ఐసీసీ టోర్నమెంట్ కూడా గెలవలేకపోయారు. ఈవెన్ సౌత్ ఆఫ్రికా ఇద్దరూ సేమ్ పొజిషన్లో ఉన్నారు. కానీ సౌత్ ఆఫ్రికా ఇంత స్ట్రాంగ్గా ఇక్కడ వరకు వచ్చింది. కానీ న్యూజిలాండ్ వాళ్ళకి చాలా అడ్డంకులు ఉన్నాయి. అసలు లాస్ట్ ఫేజ్లో వాళ్ళు సెమీఫైనల్కి వస్తారా లేదా అనేది శ్రీలంక పాకిస్తాన్ని ఓడించి అప్పుడు ఆ సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంది. సో న్యూజిలాండ్ కొంత వాళ్ళు ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ సౌత్ ఆఫ్రికా ఈ ఈడెన్ గార్డెన్స్లో ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ న్యూజిలాండ్ ఆల్రెడీ 2 మ్యాచెస్ ఆడి ఉన్నారు కాబట్టి ఆ పిచ్ కండిషన్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. అందువల్ల వాళ్ళకి అదొక అడ్వాంటేజ్. అండ్ ఈరోజు క్రూషియల్ రోల్ అయితే టాస్ ప్లే చేయబోతోంది. టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ ఫీల్డింగే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే సెకండ్ ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి డ్యూ అనేది సహకరిస్తుంది. కాబట్టి టాస్ అనేది చాలా చాలా క్రూషియల్గా ఉండబోతోంది. ఎవరు టాస్ గెలిస్తే మేబీ వాళ్ళ సైడ్కి మ్యాచ్ వెళ్ళిపోవచ్చు. ఎవరు ఇక్కడ వరకు ఎలా వచ్చారనేది కాదు, కానీ నెక్స్ట్ ఆ టాస్ గెలిచిన దాన్ని బట్టి ఫర్దర్గా ఎలా ఉండబోతోంది అనేది తెలుస్తుంది. కానీ ఈ రెండు టీమ్స్లో ఏది గెలిచినా మన ఇండియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ని ఇష్టపడే వాళ్ళు మేజర్గా ఇండియన్స్ ఏదైతే మ్యాచెస్ వాళ్ళు కనుక ఫైనల్కి వెళ్ళలేకపోయినా సౌత్ ఆఫ్రికా కానీ న్యూజిలాండ్ కానీ గెలవాలి అని అనుకునే అంత సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంత ఇష్టపడతారు సౌత్ ఆఫ్రికాని కానీ న్యూజిలాండ్ని కానీ. లాస్ట్ 2024 వరల్డ్ కప్లో కూడా సౌత్ ఆఫ్రికా కనుక ఫైనల్ గెలవకపోయినందుకు కూడా చాలామంది ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈరోజు సౌత్ ఆఫ్రికా గెలిచినా న్యూజిలాండ్ గెలిచినా ఇద్దరు ఎవరైతే బెస్ట్ ఉన్నారో వాళ్ళు గెలవాలని అయితే కోరుకుందాం అపర్ణ.